సిమెంట్ పిల్లరు రోజుకి ఎన్నిసార్లు అయినా క్యూరింగ్ చేయొచ్చు అని కామెంట్ చేస్తాడు కన్నా రోజుకి ఎన్నిసార్లు క్యూరింగ్ చేయాలంటే రోజుకి 2 సార్లు మాత్రం క్యూరింగ్ చేయాలి. అది ఉప్పు నీళ్ళు అయితే 2 సార్లు, మంచి నీళ్ళు అయితే 3 సార్లు అంతే. ఇక్కడ చూడండి, రోజుకి 4 సార్లు కంటే 5 సార్లు క్యూరింగ్ చేయడం వలన మొత్తం పాచి కట్టిపోయింది అంతా. చూడండి ఏ విధంగా పాచి కట్టిందో. ఈ పాచి కట్టిన దాని మీద బేల్దారులు క్లీన్ చేయకోకుండా అట్లా ప్లాస్టింగ్ చేస్తారు. ఖచ్చితంగా ప్లాస్టింగ్ చేసిన చాటికి ఆ పాచి దగ్గరకు ఖచ్చితంగా ఊడొచ్చేస్తుంది మొత్తం అంతా. కాబట్టి ఇట్లా పాచి కడితే నీళ్ళు బాగా పెట్టినట్లా అనుకోవద్దండి. గ్యాప్ ఇచ్చి నీళ్ళు పెడితేనే క్యూరింగ్ బాగా అవుతుంది. మీరు ఎక్కువ క్యూరింగ్ చేసినారనుకో నీళ్ళు తాకోకుండా ఇట్లా పాచి కడుతుంది. నీళ్ళు అనేది తాగదు, లోపలికి నీళ్ళు వెళ్ళిపోవు, పైన మాత్రం పాచి కట్టి ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా కానీ. ఎక్కువ సార్లు చేస్తే క్యూరింగ్ అవుతుంది అనేది అపోహ. రోజుకు 2 సార్లు క్యూరింగ్ చేస్తే మాత్రం క్యూరింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే గోడ ఆరు పెడతారు కాబట్టి నీళ్ళు అనేది బాగా పీల్చుకుంటుంది గోడ. ఇది కరెక్ట్ కాదని కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ముఖ్యంగా ఉప్పు నీళ్ళు అయితే రోజుకు 2 సార్లు, మంచి నీళ్ళు అయితే రోజుకు 3 సార్లు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.